ఈఎంఐ చేసుకున్నారు. వచ్చే బిల్లు కాకుండా హాట్గా ఉందనుకుంటా. ఇక్కడ రిమూవ్ చేసి అది హాట్ అయినట్టు. షుగర్ కొద్దిగా అమ్మా ఉండలే మంత్రి గారు రామ్మ నువ్వు తీసుకుంటారా? నువ్వు తాగుతారమ్మ నీకు ఇంకో గ్లాస్ తీసుకో. రా నువ్వు తీసుకో. ఇప్పుడు ఎట్టుందో చూడాలమ్మా, టేస్ట్ చేయాలా కాదమ్మా. నేను పెట్టిన టీ ఎట్టుందో రండి. రామ్మా. ఇప్పుడు దీనివల్ల మీకు లాభమేనమ్మా. ఈ ఊర్లో ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు? వీటికి హౌ మెనీ కనెక్షన్స్ గివెన్ ఇన్ ది in Tirupati or this in Tirupati? Tirupati we have started with 5 come now. 5,000 houses are already connected. And after this connection, maybe 100 houses can give us support now. We can do 1 lakh houses in Tirupati. What is the cost difference will come? Sir, we will offer 10% discount. Raya Srinivas, Bakra. ఇది చంద్రగిరి కాన్స్టిట్యూన్సీనా? ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు ఇక్కడ. తిరుపతి, చంద్రగిరి, రేణుగుంట, కాళాశ్రీ ఎమ్మెల్యే. మామూలు ఎల్పిజి ఒకటి మనకి 900 రూపాయలు. యావరేజ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లస్ 4 households 4 members in ఫ్యామిలీ తీసుకుంటే సంవత్సరానికి 4 సిలిండర్స్ అలా వాడతాం. దాన్ని చూసుకుంటే 5,400 మనకి యావరేజ్. ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది సార్? 3,372 అవుతుంది సార్. మన ఆలోచన చూస్తే సార్ 2 group member మ్యాచ్కి 4 member అయితే 5,058 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 20 తక్కువ, ఒక 5% తక్కువ అవుతుంది. కానీ దీనికి వేరే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. మన దగ్గర కంటిన్యూస్ సప్లై ఉంటుంది. ఎప్పుడెప్పుడు రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రమాదం కూడా చాలా తక్కువ. ఫైర్ యాక్సిడెంట్ లాంటి క్యాన్సర్ వీడియో వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది. ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్ ఇయర్లీ 3 సిలిండర్లు ఎంత ఇస్తున్నాం? వాళ్ళకి టెస్ట్ ఏమవుతుంది? అలా
అలా చేస్తే అదే పెట్టారు సార్. అలా చేస్తే అంటే అలా మనకి 3 సిలిండర్ మనం ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకు కూడా ఆ డబ్బులు ఇస్తే ఏమవుతుంది? మీరు కూడా అట్లా చూస్తే ఇదే పెట్టాం, ఇదే తక్కువ ఇదే తక్కువ. మేము 3 సిలిండర్లు ఇస్తున్నాం. నెలకు ఎంత అవుతుంది? 300 2,400 రూపాయలు ఇస్తున్నాం. 2,400 ఇంకొక 60 రూపాయలు, 2,460 రూపాయలు ఇస్తున్నాం. 2,500. ఆ 2,500 ఇస్తే దీన్నే మీరు ఆడుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు. లేకపోతే మీకు నష్టం వస్తుంది కదా. యా, దాన్ని వర్కౌట్ చేయాలా. బీపీఎల్ ఫ్యామిలీ చెప్పేసి ఓకే మా గుడ్. ఎట్లా గ్యాస్ ఇస్తున్నాం అదే ఆలోచిస్తున్నా. మీరు పైప్లో తీసుకుంటున్నారు, నేను సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ అంతా కూడా మీకు నేరుగా ఇచ్చేస్తే ఆ డబ్బులు మీ బ్యాంకులో వేసేస్తాం. అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా. నువ్వేం పని చేస్తున్నావు? కార్పెంటర్ పని దొరుకుతుందా? ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎక్కడ దాన్ని టౌన్స్ లో ఆవులు మేపితే లాభసాటిగా ఉందా? టౌన్ కదా ఇది. మరి ఎంత లీటర్ ఎంత తీసుకుంటున్నారు? మామూలుగా అయితే 50 రూపాయలు తీసుకుంటారు. ఎన్ని లీటర్లు వస్తాయి మొత్తం 3 కలిపి? అంటే ఒక 10 అంటే ఒక 5 రూపాయలు వస్తుంది. ఖర్చు ఎంత పోతుంది నెలకు? నీకు గడ్డి ఎలాంటి గడ్డి వస్తుంది? ఎక్కడ కొంటున్నారు? పొలం ఉందా? ఎంత దూరం అది? అక్కడి నుంచి తెస్తారు గడ్డి. ఆవులు కూడా అక్కడ పెట్టుకునేవారు. ఇక్కడ వేరే స్థలం ఉంది, వేరే వర్క్ అక్కడ పెట్టుకున్నాం. ఇంటి దగ్గరగా ఉంటారు. ఇల్లు కూడా లేదండి. ఇల్లు లేదనేది ఇప్పుడు ఇల్లు ఎక్కడ కట్టుకోగలుగుతావు నువ్వు? ఇంటి జాగా ఉందా? ఇంటి జాగా ఉంది. ఇల్లు శాంక్షన్ చేసి కట్టుకుంటావా? అర్బన్ హౌసింగ్ ఎంత అవుతుంది? అదే అది కాకుండా 3 లక్షలు కట్టుకోగలుగుతావా? ఏంటమ్మా చూస్తున్నా? పని చేయి. 3 లక్షలు ఇక్కడ ఇస్తారు. నేను 1 లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ నుంచి ఇస్తాను. 4 లక్షలు ఇస్తాం. కట్టేసుకో. అట్లా ఇచ్చేసేయండి, లెటర్ ఇచ్చేసేయండి, కట్టుకుంటాం. ఇంకా ఆవులు కావాలంటే పిఎంఈజీపీలో అది కూడా 2 lakhs అంటే ఆవులకు కూడా ఇచ్చారు. మెప్పుకోగలుగుతావా? ఓకే, 2 ఆవులు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 4 ఆవులు ఇల్లు 2 కట్టిస్తారు. రమ్మ ఎలిజిబుల్. ఇది కూడా ఒక 1 lakh కూడా చెక్ కూడా ఇచ్చేసి శాంక్షన్. ఓకే అమ్మా, గుడ్. ఓకే.